నమస్కారం భక్తులారా, దివ్యదీపం ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మన జీవితంలో ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని స్మరించడం మన భారతీయ సాంప్రదాయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, గృహప్రవేశం, ఏ కార్యమైనా గణపతి ఆశీస్సులతో ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తవుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీ మహాగణపతికి సంబంధించిన అత్యంత పవిత్రమైన షోడశ నామాలు అంటే 16 దివ్యనామాల మహిమలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం చదువుకుందాం. సుముఖశ్చ ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమ్రకేతుగణాధ్యక్షో పాలచంద్ర గజాననః వక్రతుండాః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. ఇప్పుడు మనము ఈ 16 నామాల అర్థం తెలుసుకుందాం. సుముఖః మంగళకరమైన ప్రకాశవంతమైన ముఖం కలిగినవాడు మన విఘ్నేశ్వరుడు. ఏకదంతః ఒకే దంతాన్ని కలిగిన త్యాగానికి ప్రతీకంగా నిలిచినవాడు మన విఘ్నేశ్వరుడు. కపిలః జ్ఞానం, తపస్సు మరియు ఆధ్యాత్మిక శక్తికి చిహ్నం కలిగినవాడు మన విఘ్నేశ్వరుడు. గజకర్ణక ఏనుగు లాంటి విశాలమైన చెవులతో భక్తుల ప్రార్థనను ఆలకించేవాడు మన విఘ్నేశ్వరుడు. లంబోదరః విశ్వమంతటిని తన బొజ్జలో ధరించినవాడు విఘ్నేశ్వరుడు. వికటః అద్భుతమైన మరియు అపారమైన శక్తి కలిగినవాడు. విఘ్నరాజః అన్ని విఘ్నాలకు అధిపతి మరియు వాటిని తొలగించినవాడు మన విఘ్నేశ్వరుడు. వినాయకః సర్వ నాయకులలో శ్రేష్ఠుడు మరియు మార్గదర్శకుడు. ధూమ్రకేతు దుష్ట శక్తులను నాశనం చేసి ధర్మాన్ని కాపాడేవాడు విఘ్నేశ్వరుడు. గణాధ్యక్షః అన్ని గనులకు శివగనులకు నాయకుడు. పాలచంద్రః నుదుటిపై చంద్రుణ్ణి ధరించినవాడు విఘ్నేశ్వరుడు. గజాననః ఏనుగు ముఖంతో జ్ఞానం మరియు బలానికి ప్రతీక. వక్రతుండాః వంకర తొండముతో అడ్డంకులనన్ని తొలగించి ఆశీస్సులు ప్రసాదించేవాడు విఘ్నేశ్వరుడు. శూర్పకర్ణః విశాలమైన చెవులతో భక్తులను మొరలను ఆలకించేవాడు విఘ్నేశ్వరుడు. హేరంబః బలహీనులను భక్తులను రక్షించువాడు. స్కందపూర్వజః కుమారస్వామి అయిన స్కందునికి అన్నయ్య. ఇప్పుడు మనము ఫలశ్రుతి తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం ఈ షోడశ నామాలను ప్రతిరోజు భక్తితో స్మరించిన వారికి విద్యలో విజయం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబంలో శాంతి, సౌఖ్యం, విఘ్నాల నివారణ, గణపతి అనుగ్రహం కలుగుతాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా కొత్త పనిని ప్రారంభించే ముందు ఈ నామాలను జపించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. భక్తులారా, రోజుకు కేవలం ఒక్కసారైనా ఈ శ్రీ గణేష షోడశ నామాలను భక్తి శ్రద్ధలతో జపించండి. గణనాథుని కృపతో మీ జీవితంలోని విఘ్నాలను తొలగి సుఖ సంతోషాలు, విజయాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. శ్రీ గణేశాయ నమః. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ధర్మదీపం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.